హాయ్ అండి. వర్సటైల్ రోటీ కావాల్సింది చిరోటి రవ్వ, ఓలిగ రవ్వ అని కూడా పిలుస్తారు. 1 కప్పు ఓలిగ రవ్వ తీసుకున్నాను. 1.5 కప్పు వాటరు. స్టవ్ పైన వాటర్ ఉంచి బాయిల్ అయిన తర్వాత తగినంత సాల్ట్, 2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఇలా తెరలేటప్పుడు స్టవ్ని సిమ్ చేసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి. సిమ్ చేసిన తర్వాతనే రవ్వని స్లోగా పోస్తూ ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి, ఉంటలు కట్టకుండా. స్లోగా ప్రొసీజర్ చేసుకోవాలండి. లాస్ట్లో రవ్వ అంతా వేసేటప్పటికి హెవీనెస్ వస్తుంది. అప్పుడు లాస్ట్లో వేసేసి 2 హ్యాండ్స్ సపోర్ట్తో ఇలా యాంటీ క్లాక్గా నార్మల్గా తిప్పుతూ ఆ రవ్వ అంతా వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకునే మాదిరి ఇలా చేసిన తర్వాత ఫినిష్ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. చేసేసి మూత పెట్టేసేయండి. ఒక 15-20 మినిట్స్ అయినాక ఎలాగో కొద్దిగా చల్లారాలి కదా. చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లైట్గా ఆయిల్ కానీ చల్లనీళ్ళు కానీ చేత్తో అద్దుకొని బాగా నాదుకోవాలండి. ఎక్కువ బాగా నాదుకుంటేనే మనకు రోటీ స్మూత్గా తిక్కోవడానికి బాగా వస్తుంది. ఇలా ఉంటలు చేసుకొని పెట్టుకోవాలి. అలా చేసుకున్నది మనము ఇప్పుడు రుద్దుకోబోతున్నాము. చిన్న పూరీ సైజ్ అంతా రుద్దిన తర్వాత ఫస్ట్ ఎడ్జెస్ అంతా మనం ఇలా బెండ్ చేయాలండి రౌండ్గా. లేదంటే లాస్ట్లో ఫైనల్గా పెద్దగా రుద్దినప్పుడు కట్స్ రావడము, తర్వాత డబ్బా మూతలు పెట్టి రౌండ్గా చేస్తూ ఉంటారు కొంతమంది. అలా అంతా నో నీడ్ అండి. జస్ట్ మనం ఫస్ట్లోనే దాన్ని షేప్ చేసుకున్నాము అంటే ఇలా రౌండ్గా బాగా వస్తుంది. ఇలా అంతా బాగా రుద్దుకున్న తర్వాత ఈవెన్గా ఒక పక్క లావుగా ఒక పక్క పల్సగా లేకుండా బాగా రుద్దుకొని కాలిన పెన్నం పైన ఈ రోటీ వేసి 2 సైడ్స్ తిప్పి కాల్చిన తర్వాతే ఆయిల్ అప్లై చేయాలండి. ఫస్ట్లోనే అప్లై చేయొద్దండి. ఇలా 2 పక్కల కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసి కాల్చుకుంటే రోటీ రెడీ. వర్సటైల్ అని ఎందుకన్నాము అంటే ఇది అన్ని కూరలతో, పప్పు కూరతో, వంకాయ, బీరకాయ, సీమంకాయ ఎలాంటి కూరలతో అయినా కూడా బాగా మ్యాచ్ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళకు చాలా మంచిది.